నల ముందు అక్కడ ఉన్న ప్రవక్త ముందు నాన్న తక్కువగా మాట్లాడినప్పుడు కూడా గుండెల్లో బాధ పెట్టుకుని దేవుని స్తుతించాడు. వివాహం చేస్తాననుకున్నటువంటి ఆ రాజే కూతుర్ని పెళ్లి చేసిన తర్వాత ఆ మామే శత్రువు కింద తయారైపోయి బల్లి నిసురుతున్నప్పుడు ప్రాణాన్ని కాపాడడానికి పరుగులు పెట్టేటప్పుడు స్తుతించాడు దేవుడిని. తిండి లేనప్పుడు స్తుతించాడు, శత్రువుల్లా తిరగబడినప్పుడు స్తుతించాడు. ఏ స్థితిలోనైనా అతను నేర్చుకున్నది ఏంటో తెలుసా? స్తుతించడం. పరిస్థితులు సంతోషం ఉన్నప్పుడు ఒకలాగా, సంతోషం లేనప్పుడు ఒకలాగా, ప్రమాదం వచ్చినప్పుడు ఒకలాగా, ప్రమాదాలు లేనప్పుడు ఒకలాగా, కష్టం ఉన్నప్పుడు ఒకలాగా, కష్టం లేనప్పుడు ఒకలాగా. భక్తుడికి అలవాటు అవ్వాల్సింది ఏంటో తెలుసా? ఏ కాలంలోనైనా ఎలాంటి సమయంలోనైనా దేవుని స్తుతించే మనసు భక్తుడి దగ్గర ఉండాలి. ఈ మనసు లేనప్పుడు, ఈ స్థితి లేనప్పుడు జీవితం వ్యర్థమైపోయే పరిస్థితికి వెళ్ళిపోద్ది. దేవుడి దగ్గర నుంచి ఉగ్రత రావడం కాదు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతామంటే. అబీమెలెకు ఎదుటి ఎలాగున్నాడట? వెర్రివాడైపోయాడట.